బెస్ట్ కన్నా బెస్ట్. నీ అవ్వ నిన్నడుసుంది నెత్తంతా ములముల పెడతాంది. దూత్తే పెయిన్లు పడతలేవు, సుండు పడతలేవు. మరి ఈడుదులు గిట్లా పడ్డా ఏంది? ఈ అవ్వ నాకు చిన్నప్పటి సంది నెత్తి గోకుడే పెట్టలే. అంటే గోకుడు పెట్టింది కానీ ఈ పెయిన్ల గోకుడు అనుకొని పెయిన్ల దువ్వని అందుకొని పర్ర పర్ర గీకిన ఒక్క పెయిన్ పడతలేదు. మరి సుండు కూడా వాళ్ళే ఎందుకు గోకుడు పెడతాంది? ఆ మొన్న వానలు తడిసిన కదా, అందుకు కావచ్చు పాడుగాను. చిన్న చిన్న ఈడుదులు పడవచ్చు. ఇప్పుడు పోయి మా రవ్వల్ని చూడవనాలే. మా రవ్వల్ని చూడమంటే నువ్వేం పని పాట చేస్తానో నేనెందుకు చూడాలి, నువ్వే దువ్వెన పెట్టి దూసుకోపో అంటది. దాన్ని మెల్లంగా బుదరకిత్తా అబ్బా పెయిన్లు చూడే అంట. ఇప్పుడు దాన్ని పెయిన్లు చూడమంటే అగ్గో నీకు ఎన్నెళ్ళు లేని పెయిన్లు గీయాల పడ్డాయి, నువ్వు ఎటువైనావని ఇట్లా అనుమానిస్తుంది. ఆయన ఈ అవ్వ ఈ పెయిన్లు పడితే అనుమానిస్తారు ఎవరైనా, అది అనుమానం ఒకటి. నాకేంది కానీ ఈ అవ్వ మొత్తానికైతే పోయి పెయిన్లు చూడమంట. మొత్తం మూల పెడతాంది నెత్తి, మొత్తం మూల పెడతాంది నెత్తి. ఇప్పుడు ఏమంటుందో ఏమో, మెల్లంగా బతిలాడతా రవ్వలి ఇంకొక నెత్తి గోకుడు పెడుతుంది పెయిన్లు చూడవా అని అంట. పోతే పోతా పోయి అయితే చూడమంట. ఏమో ఇంటికైతే పోతా, దాని మూడు మంచిగుంటే చూడమంట. కోపంగా ఉన్నదనుకో సపడగా నేనే పెయిన్ల దువ్వని అనుకొని పర్ర గిక్కుంటా. అవ్వ ఈ మబ్బు పడ్డట్టు కాదు, వాన పడ్డట్టు కాదు, ఎండ కొట్టినట్టు కాదు. ఒకసారి చల్ల పడుతుంది, ఒకసారి ఎండ వెళ్తుంది, ఒకసారి మబ్బు వస్తుంది. ఇటు పనికన్నా పోయినట్టు లేదు, ఇంటికాడ ఉన్నట్టు లేదు. ఇది వానకాలం అన్నట్టు కానీ ఇది వానకాలం అనుకోన్నా, ఎండాకాలం అనుకోన్నా, చలికాలం అనుకోన్నా, ఏ కాలం అన్నట్టు లేదు. అగో ఇప్పుడు ఎండ కొట్టిందా, 2 అడుగులు వేయంగానే మబ్బుల పడుతుంది, మళ్ళీ 2 అడుగులు వేయంగానే ఎండ వెళ్తుంది. అబ్బబ్బబ్బా తినేదాకా తిండాపతి, తిన్నాక దండాపతి అన్నట్టు ఒక్క రోజు బోర్లు కడగకుంటే గబ్బు వాసన వస్తాయి. రోజు అమ్ముకోవాలి బోర్లు. నాకేమో పని చేయడం శాత కాదాయే. రోజు మరి ఇట్ని కదం. ఈ నల్లమొక్క పొడు లోటడు సాగాయిండు, బయట పడ్డాడు. ఇక రాగానే ఏం కూర వండినవే అంటాడు. ఇక కప్ప ముద్ద పెట్టుకొని అన్ని వేసుకోలేక వస్తాయి పనులు. కొద్దిగా ఆశం అయితే చాలు, గంజలన్నీ మాడిపోతాయి. అయినా గంజులు ఎందుకు మాడాయి? పొయ్యి మీద పెట్టి ఫోన్లు మాట్లాడుకుంటుంటే ఇక మాడకుంటే ఏం చేస్తుంది? వంట చేసుకుంటే ఆడనే ఉంటేనేమో గీత తోడు కట్ట ఉండదు. అంత కర్రే పడ్డాయి చూడు గంజులన్నీ. సోమరేక కావాలి ఇప్పుడు వీటిని. ఒక్కరోజు నా మొగుని తోమరా అంటే నల్ల ముఖం పెట్టుకొని బయటికే పోతాడు. అదే తినువని అంటే పెండ తట్టెడు తింటాడు, ఏమైనా తక్కువ తింటాడా? మళ్ళా తట్టెడు తింటాడు, ఊరి మీద పడి తిరుగుతాడు, లేకపోతే మలుచుకొని అంటాడు కానీ ఒక్క పని కూడా చేయడు. తోమి రెక్కలు నొయ్యబట్టే. ఏమన్నంటే ఆడదలిగినట్టు అలుగుతాడు. మళ్ళా 2 రోజులు బదులాడాలి నేనే. ఆయన నన్ను బదులాడాలా, నేను ఆయనను బదులాడాలా? అంత రివర్స్ అవుతుంది. పెళ్ళైన కొత్తలో ఇంత పని కూడా ముట్టనీయలే, అంత నేనే ఎంత పట్టని చేస్తాడు. ఇప్పుడు మొత్తం పని నాతోటే చేపిస్తాడు. ఎంతైనా భర్త అంటాడు, 100కో 1 ఒక్కడుంటాడు. ఎందుకంటే నేను ఏ పని చేయకున్నా నా మీద కోపానికే రాడు. ఎంత మంచోడో, అందరికి అదృష్టం వస్తుందా? ఆయన ఈ పాటికి రావాలే కదా, ఇంకా వస్తలేడేంది? నేనైతే బోల్దో వేసిన, బియ్యం పెడితే అయిపోతుంది. వచ్చేసరికి మళ్ళా పువ్వు అంటలేదా అని అంటాడు. తొందర పెడితే అయిపోతుంది. ఏడున్నాడు ఏం? రవలి, ఓ రవలి, అయ్యో నువ్వు కుక్క లెక్క అనలే కానీ అయితే నవ్వలి.
ఈ నెత్తి అంతా పర్ర పర్ర గోకుడు పెడతాందే ఈడుగురు ఇట్లా పడ్డా చూడవానే ఏంది నెత్తి గోకుడు పెడతాందా? ఏడికి పోయినావు? అగో పిసదనం అనే నెత్తి గోకుడు పెడతాందంటే ఏడికి పోయినామంటావు? నీ మనిషిని కాదా, నాది పానం కదా? నాకు గోకుడు పెట్టదా, దగ్గు రాదా, తుమ్ము రాదా? అద్రా మొగుడు అంటే నా మాట విన్నావా? నా మాట వినకుండా పోయి వానలో 2 రోజులు తడితివి. ఇక పేర్లు పడకుంటే ఏం పడతాయి? ఇంకా వానన వాన జల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా అని పాట పాడుతీవి కదా, అవి అట్లా అట్లా నచ్చి నెత్తిలో పడ్డాయి. ఇక దుద్ద పెట్టదా నెత్తి? అరే నువ్వు అన్నది కరెక్టేనే. వానలో డాన్స్ చేసుకుంటా వాన పాట పాడినా కదా, ఆ పెయింట్లో కోపం వచ్చి నా నెత్తి వినబడ్డాయి. అందుకే నా నెత్తి అంత కరుతుంది. ఇంకో తప్ప వాన వచ్చినప్పుడు ఇక ఆ పాట పాడ, ఈ పాట పాడతా. చిట్టా తాకిల్లో చినుకుల రివ రివ అచ్చా గుంటదే చెం 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 కన్నె పువ్వే గుచ్చుకుంటే పందిట్లో చెయ్యాలా విందిట్లో ఆడాలా ఆడైరో పడైరో మోగైరో చిట్టా తాకిల్లో చినుకుల రివ రివ అచ్చా గుంటదే చం 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 అట్లా పాడతా. ఏందే బీరిపోయినావు? లే నువ్వు పిస్తున్నావా మంచోనువా? ఏంది అట్లా పాటలు పాడుతాను? వానలు ఎందుకు దర్శనం మొగుడు అంటే ఒకటే పాటలు పాడుతాను. ఏంది నీకు పిసగిట్లనే లేచినట్టున్నాయి. ఏంది కట్టుకున్న మొగన్ని పట్టుకొని పిసలేసింది అంటానవా? పిసలెత్తలే నీతో నేను మంచిగా మాట్లాడుతానా? ఊళ్ళో పోయి అందరితో మంచిగా ఉంటానానే. నువ్వు కట్టుకున్న మొగన్ని పట్టుకొని నువ్వే పిసలేసిందంటే ఇక బయట వాళ్ళు నన్ను చూసేమనుకోవని చెప్పే. నాకు నిజంగానే పిసలేసిందా? ఏదో పాట పంచుకున్నదని పాడినంత కరవానికి నువ్వు గట్ట అంటావని నాకు పిసలేసిందంటావా? చిన్నప్పటి చదివి నా అబ్బాయి అనలే, నువ్వు మధ్యలో వచ్చిందా? నువ్వు ఎట్లా బుద్ధి అయింది? ఎవరైనా రుచి శంకర్ గారికి నీ దగ్గర పిసలేసింది అంటారు. అబద్ధం అడుగు, నాకు పిసలేసింది అట్టి అన్నవా? చెప్పు చెప్పే చెప్పు. అట్టిగానే అన్ననే. ఏమో చిన్న పొరగం లెక్క ఏడవడతీవి. ఏ జోక్ అంటే దా కూసో చూస్తా. జోగ్గానే అన్నావు కదా, జోక్గానే అన్ననే. నిజంగా నన్ను పిస్తోల్ లెక్క చూస్తారవా? షీ నేను అట్లా చూస్తానా నిన్ను? దా కూసో. ఇంత పర్ర పర్ర పెడతాను గ్యాన్సుల పోయితే. చూస్తా లేకుంటే నీ సంగతి చెప్తా. కింది కాను కానా? ఇంకెంత కింది కానండి ఏమంటాను నీ చేతులు? గోకులు పెడుతుంది. ఈ చెవుతుంట పొట్టి వాడతాను చూడు గిట్లా. ఇంకా గిట్ల గిట్ల అబ్బకి చెవులు ఉంటుందా అని నెత్తిలో ఉంటది. చెవుతుంట అంటే నెత్తి పక్కది సైడ్ నెత్తి ఫ్రెష్గా ఉన్నది కానీ అది కోకులు పెడుతుంది. గదే ఇంకా గిరి చూడు. మొక్క పైన ఉంటుందా నా మొక్కదానా? ఇంకో గిట్లాను ఒకసారి జొర కొట్టు. గిట్లా గిట్లాను ఒక దగ్గరికి నువ్వు నెట్టుకెళ్ళి ఇక్కడ కొడతానవా? జొర కొడుతున్నావే? జొర్రు కొట్టుడు అంటే నీకు అర్థమైందా? తెలుసా? జొర్రు కొట్టుడు అంటే ఎంటుకోళ్ళు ఒక్క దగ్గర కాను అని అర్థం. ఇట్లా జొర్రు కొడతా అంటారు. జడేసి కాటుగా పెట్టే ఓ చీర కట్టు బయటికి పోయి ఆట ఆడతా. నెత్తి గుల గుల పెడతాంది. నెత్తి అంతా పెడతాంది. ఏడ చూస్తావు చెప్పు? ఓ నీ ఇంత పిల్లిగల కొంప తీసి నన్ను చూడు అన్నావు కదా. ఓ నల్ల మొక్క దాని గిట్ట అంటే ఏం లేవట్టి ఇట్లా దొరకబట్టండి దానికి గిట్ట నాకు ఇది ఇలా పోదని నల్ల మొక్కములో చెప్పు ఏం చేస్తావే చూడు. అగో హాయమంటాను భారత అంటే హాయమంటాను. పట్టుకోవే మెల్లంగా ఆగు. అరే ఆగు ఇంకో ఏలిలో పెట్టు. నేను ఏలు పెట్టినప్పుడు ఆపాల కానీ తీసాక అది పారిపోదానే. ఇంకో ఇటు ఇటు వాడుతాను చూడు. అరే మళ్ళీ ఏంది ఎందుకు ఒకరు పెడతాందే? కుక్కు
నీ నెత్తి తీస్తా నాకు పెట్ట తర్వాత కానీ నాకు చూడే అంటే నీకు గుల గుల పెడతాను అంటావు నెత్తి. అబ్బా గోకనంద గోకే అంటే ఇప్పుడు నేను చూడండి ఏంది చల్ నువ్వు కొంచెంసేపు గోకు నేను చూస్తా. ఇంకా మారిచ్చాయి ఒక పాట పాడతా మారిచ్చాయి. అబ్బా నా మెడ ఇరుక కొట్టేటట్టున్నావు నేను చూడు అన్న కర్వానికి నాకు అర్థమవుతుంది కానీ ఇట్లా మారిచ్చాయి నీ పాట పాడతా. తాళం పట్టి తాళం కొట్టు తలంటుతే మోత లల్లే 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 ఆడ నిన్న నన 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 ననే ననే నాన నని నన 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 ననే ననే నాన ననే ననే నన నన ననే ననే నన ననే నాన. రవలి నేను పాట పాడతాను దాన్ని రాగాలు ఇస్తాను నీకు ఇల్లు ఏమో అర్థమని చెప్పు. నాకు ఇప్పిస్తుందా పాట మొత్తం నాకు రాదు పాడితే తప్పు పోతుందని అలా సర్వం కలిపిన మళ్ళీ వేసేసారు రైడు మరీ టాలెంట్ ఉన్నాడు అనుకుంటాను కదా. అబ్బని బాగా ఇక దానికి చూస్తా కూసా అంటే పెళ్ళి అన్ని ఒక్క దగ్గరకు తెప్పిస్తుందా నాకు. పెళ్ళన్నీ ఒక్క దగ్గరికి వస్తాయి ఆగు. చేతబడి ఆగు పెళ్ళు జడ్లకి ఆగు పోవు ఎటు పోవు ఇటు పుట్ట. అయ్యో ఏమైందే ఏం సంపాగా చూస్తావు ఇవన్నీ ఇట్లా ఊదిచ్చింది అనుకో ఇవన్నీ ఇంకో మెదడు మీదకి వస్తాయి మొత్తం దొరుకుతాయి పుట్లు ఇస్తావు. ఆగే ఆగు ఎత్తు నుంచి వంపుకొత్తే ఇక చూస్తాగు. ఓ నీవీన మన్ను ఇవేందే మొత్తం ఇడుదలే ఉన్నాయి కదా షాంపూ పెట్టుకుంటలేవా? ఇవి వానలు తడిచినందుకు కాదే నీ పక్కకు నేను వండుకుంటా కదా నీయే నాకు వారినయ్యే ఈ వానకు పాడుగా. ఆగు ఆగి వంటలేదా మాడ కుక్కుతంటే ఆగే అవని అంటుకా అబ్బా దుడ్డు అగ్గ నీ అవ్వ నువ్వు తినేది తిన్నంత ఈ పెయిన్లో తింటానే కదా ఇంకా రక్తం నేను దేనికి చూసుకోవాలి. ఈ పేర్లు చూస్తే నీ చెవుల జీవులు కనబడుతుంది ఎంత తీసుకుంటలేవా? తెట్టడు ఉన్న తీసి చూపెట్టన్నా కొడుకు పేర్లు చూస్తే జీవులు కనబడుతుంది. ముయ్యి ఇక్కడ స్నానం చేసినప్పుడు ఇద్దరు ఈ పుల్ల పెట్టుకొని గెలుపుకుంటేంది తెట్టడు ఉన్నది ఇవ్వాలన్న చూసి తింటది మనం పోతుంది. సూప్కేమో అందంగా ఉంటావు నెత్తిన పేర్లు చెవుల జీవులి ఏంటిదే ఏం చంపటట్టున్నా నువ్వే కాదే రవలి పెయిన్లు చూడు అన్నావు మళ్ళా చంపటట్టున్నావు కదా అంటానేమైందే అంటే నేను చంపట్టున్నానే నిన్ను పెళ్లి చేసుకున్నది నేను చంపదందుకేనా చెప్పు. మరి పెయిన్లు చూడమంటే ఏదో కుదిరేవాడివి అంతగానం చూసినాక పెయిన్లు ఉంటాయా? మరి నా గురించి నీకు తెలుసు కదా అసంటప్పుడు నన్ను ఎందుకు చూడు అన్నవే ఏదో నెత్తి దురద పెడతాను చూడమన్నందుకు జడేమో బెడ చుట్ట పడితే కుదియ పడితే కుక్క పడితే అసలు మనిషి అనుకుంటాను ఇంకేం అనుకుంటాను. నేను ఇప్పుడు నేనేమన్నా అన్న రవలి నన్ను ఎత్తి గోకుడు పెడతాను చూడు అన్న నాకు పెయిన్లు చూడుకుంటా నా నెత్తి కూడా గోకుడు పెడతాను చూడు అన్నందుకు చూసినందుకు మనిషినా నన్ను చంపుతావన్న పడితే ఏందే గట్ల కాదే పెయిన్లు చూడమన్నందుకు మంచిగా చూడాలి కానీ గట్ల కుక్కుతావా అని ఇది వరక నేను మంచిగా చూడలే కానీ ఇదంతా వేస్తే మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి చూస్తా పాటు దండం పెడితేనే నువ్వు చూసుడద్దు ఏమద్దు కానీ పోయి తిందాంపా అన్నం వండినా. ఏం కూర అయినావు? పప్పు చేసిన తిందుపా. నీ పప్పు పాడగాను ఏదో ఒకటి తిందాంపా. ఇంకో తప్ప నన్ను పెయిన్ చూడమంటావా? ఏమన్నాడు నన్ను పెయిన్ చూడమంటదట నేనే. టమాటాలు వంకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు
మిరపకాయ కొత్తిమీర కరివేపాకు బీరకాయలు చిక్కుడుకాయలు అమ్మ తీసుకుంటావు టమాటాలు అయ్యోరామ ఇలా పొద్దుగాలేసి ఎవరి మొక్కం చూసిందో ఏమో టమాటాలు బెండకాయలు వంకాయలు మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఏ 10 రూపాయలకు రాదు మాకే 40 రూపాయలు అయ్యో తీసుకోరాదు టమాటాలు వంకాయలు బెండకాయలు మిరపకాయలు కరివేపాకు ఓ దాదా వంకాయలు తీసుకుంటావా 50 రూపాయల కిలో అయ్యో టమాటాలు 30 రూపాయల కిలో టమాటాలు వంకాయలు బెండకాయలు బీరకాయలు కరివేపాకు కొత్తిమీర టమాటాలు బెండకాయలు వంకాయలు కొత్తిమీర కరివేపాకు ఓ అమ్మా తీసుకుంటావా టమాటాలు తీసుకుంటావా అమ్మా అయ్యో మా దగ్గర తీసుకోరాదు మిరపకాయలు తీసుకుంటావా అక్క టమాటాలు బెండకాయలు వంకాయలు కొత్తిమీర కరివేపాకు చేపలు రొయ్యలు బొమ్మిడీలు అడ్డి చేపలు రొయ్యలు బొమ్మిడీలు అమ్మ తీసుకుంటావా ఏం కావాలి సెటాకు 50 ఏంటి రొయ్యల రొయ్యలకి 50 సెటాకు సరే ఉందా ఇగో అమ్మ 50 రూపాయలు ఇగో పైసలు రొయ్యలు బొమ్మిడీలు అట్టి చేపలు 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 రొయ్యలు బొమ్మిడీలు తీసుకుంటావా అమ్మా అట్టి చేపలు రొయ్యలు బొమ్మిడీలు అయ్యో ఫ్రెష్ ఉన్నాయమ్మా అద్దా అట్టి చేపలు రొయ్యలు బొమ్మిడీలు అట్టి చేపలు రొయ్యలు బొమ్మిడీలు అట్టి చేపలు రొయ్యలు బొమ్మిడీలు ఏందే నా వాడకు అమ్ముతున్నావు ఏందే ఎవతే గివతే అంటున్నావు నువ్వెవతివే టమాటా బట్టి చంపుతే ముఖం బలిగైపోవాలి 10 ఏళ్ళ బట్టి వాడకట్టు అమ్ముతున్నా నిన్న మొన్న వచ్చి బాగా మాట్లాడుతున్నావేందే నువ్వు వాడని పట్టేసుకున్నావా బొమ్మిడిలో వాటి తప్పితే ముఖం పచ్చడి కావాలి ఏమనుకుంటున్నావు ఏందే బాగా మాట్లాడుతున్నావు ఏ ఊరనిది నన్నే ఊరే అని అడుగుతున్నా నీదే ఊరే ఈ ఊరే ఉన్న నీ జాగిరానే నీ అయ్యా జాగిరా అయ్యా గియ్యని ఎక్కువ మాట్లాడినావు అనుకో తట్టబడి చంపుతా అమ్మా ఏమనుకుంటున్నావు ఏందే బాగా మాట్లాడుతున్నావు తట్టబడి చంపుతా నాకు లేదా అనే తట్ట ఏందే బాగా మాట్లాడుతున్నావు నా వాడకొచ్చి నువ్వు అమ్ముకుంటూ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఏందే బాగా మాట్లాడుతూ నీ వాడ నీది నువ్వు అమ్ముకొని సాధన అయితే లేదా నీకు అమ్మ సాధాక నన్ను అంటున్నావు ఓ నాకు సాధన అయితే నువ్వు అమ్మడానికి వస్తావా అమ్మ అత్త అందుకే వస్తున్నానే నీకు అవునే అందుకే వచ్చిండే మరి అమ్ముకోనే అమ్ముకోక నీ వాడ నా వాడ నిన్నెవడు మంది ఇచ్చిండే పోయేదాన్ని నువ్వే అంటు పెట్టుకున్నా ఇష్టమే నేను ఏడమ్ముకుంటా ఆడమ్ముకుంటా నీ ఇష్టమే అమ్ముకునే కాడికి నువ్వు వచ్చి బాగా మాట్లాడుతున్నావు నేను పోయేదాన్ని నువ్వెందుకు మంది ఇచ్చినవే నా వాడ కట్టుకొచ్చి అమ్ముతే నేను అడగకపోతే ఏం చేస్తానే ఇక్కడ ఎవరో నీ బొమ్మిడీలు కొంటారట వేసుకుంటారు వచ్చింది సోకులాడి ఏ అమ్మ మాటలు మంచిరాని సోకులాడి గీకులాడేంది చికెట్కలు వాటి చంపితే నాలుగు జరుపుతావు ఏమనుకుంటావు కొడితేనే ఏమనుకుంటానే మీద కత్తి భయపడి అమ్ముకుంటూ ఇంకా బాగా మాట్లాడుతున్నావు ఏడ పట్టు రాసి పెట్టుంది ఏ రోడ్ మీద రాసి పెట్టుంది ఈ రోడ్ మీద రాసి పెట్టుంది ఇష్టమే నీ ఊళ్ళో నువ్వు అమ్ముకోక నా ఊళ్ళకి ఎందుకు వచ్చినవే అన్ని ఊర్లు తిరుగుతాయి అన్ని ఊర్లు నా ఊర్లే
దగ్గర వచ్చి నాతో పెట్టుకుంటే తిరిగి చూపెడతాను అది చూసి నువ్వు నేర్చుకుంటాను అందుకే నిన్ను రమ్మంటాను వెంబడి అందుకే నా అద్దంటున్నావు నువ్వు నాకు ఎప్పుడానికి వచ్చినవా ఏ పోయే నువ్వు అమ్ముకోపో ఏ పోయే ఎప్పుడన్నా అమ్మిన మొక్కలేనా నీకు మళ్ళీ తాప ఈ వాడకట్టుకు కనబడ్డావు అనుకో బిడ్డ 2 గాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడతా అమ్మా ఏమనుకుంటాను తట్టల బొమ్మిడిలు పిత్తబర్రెలు అనుకుంటా అమ్ముకుంటా ఎగేసుకుంటారు వచ్చింది అవునే నేను చేపలు రొయ్యలు అమ్ముతున్నా అసలు నువ్వేం అమ్ముతున్నావే నేను టమాటాలు బెండకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర బీరకాయ బెండకాయ అవి అమ్ముకుంటానని అవు గాని నేను అమ్మేటి చేపలు నువ్వు అమ్మేటి కూరగాయలు ఇవి మన ఇద్దరు లొల్లింది అవును కదా సరే గాని మీ ఊరే అది మోతేనే అవునా మీదే ఊరక్క మాది ఇక్కడనే కొక్కరుకుంటా అవునా అనవసరంగా ఇప్పుడు ఆకులు వెళ్ళి పెట్టుకున్నాం మంచిగా పోతున్నాయి మరి ఏ ఓగోలు ఇళ్ళ లేరా ఆడబోతున్నాయి ఏ వాడకట్లా అన్ని తిరిగి వచ్చినాము ఒక్క కూరగాయ తీసుకున్నాం కూడా మేము ఇద్దరు తీసుకున్నారు అంటే వాడంతా తిరుగుడు అవుతుంది ఎటు పోయచ్చు మరి అటు వేరే ఆడ వాడకు వేయచ్చింది సరే బాకిత పోయి అమ్ముకున్నాం సరేనే నేను ఇటు పోతాను ఏం పోలేదే నీ ఏమన్నా వేరే ఏ కూరగాయలు అమ్ముడే లేదు కూరగాయలు అగో ఈ ఇద్దరు వదినలు ఒకటే వాడకు అమ్ముకొని వస్తారు ఓ వదినలు ఇట్రారు తీసుకుంటా ఇద్దరు వస్తారు మా వాడకు రారి ఏమున్నాయి బెండకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి మిరపకాయలు ఉన్నాయి కొత్తిమీర ఉంది కరివేపాకు ఉంది బీరకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి నీకేం కావాలి నువ్వేం తెచ్చిన వదినే అట్టి చేపలు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి బొమ్మిడీలు ఉన్నాయి ఏం కావాలి అయ్యో వదినే బొమ్మిడీలు రొయ్యలు అట్టి చేపలు పట్టుకొచ్చినవా కొడుపలు పాపర్లు సందమామలు అవి ఏం లేదేదా అన్ని తెచ్చిన పిల్లగా అన్ని అమ్ముడు వేయనికి 3 మిగిలినాయి అయ్యో మూడే ఉన్నాయి వదినే మేము రోజు తినేవాడివి నాకు ఇవాళ సందమామలు తినబోతాయి నువ్వు అవే పట్టుకొని వత్తివి మళ్ళా రేపు గిట్ల వస్తావా లేకపోతే ఇక రానే రావా ఎందుకు రాని పిల్లగా నేను అమ్మేటియే ఇవ్వాయి ఎందుకు ఇవన్నీ అమ్ముడు వేయనాకనే మళ్ళా కొత్త ఇస్తాం ఎందుకంటే వర్షాకాలం కదా అన్ని పురుగులు పడతాయి ఏంది ఈ 3 అమ్ముడు పోయేదాకా కుట్టిప్పవా నువ్వు కుట్టేందుకు ఇప్పనంటానో నాకు బాగా అర్థమైతుంది వదినే పురుగులు పడితే వెయిట్ వస్తుందనే కదా నువ్వు ఏంది పిల్లగా అట్లా అంటున్నాయి ఇప్పుడు వర్షాకాలం కదా పురుగులు పడతాయి అని అంటున్నా చల్లదనానికి ఎండాకాలం అయితే వెళ్ళిపోతాయా ఏం మాట్లాడుతావు వదినే బేరం చేసుకున్న వాళ్ళు 5 రకాలు అమ్మేటప్పుడు 3 అయిపోతే మళ్ళా 2 తెచ్చి కలుపుకొని అన్ని కలుపుకోవాలి కానీ ఆ 3 అమ్ముడు పోయేదాకా నేను తీసుకోను ఆ కుట్టిప్ప ఇవి పోతే అమ్ముతా అంటే బేరం నడుతుందా వదినే సరే నువ్వు అట్లాగు ఏం వదినే నీ సంగతి ఏంటి నువ్వేమైనా తెచ్చినావు అన్ని కూరగాయలు ఉన్నాయి నీకేం కావాలి కూరగాయల పేర్లు చెప్పు టమాటాలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి మిరపకాయలు ఉన్నాయి కరివేపాకు ఉన్నది కొత్తిమీర ఉన్నది చివరికి ఉల్లిపాయ కూడా ఉన్నది కరివేపాకు అంట నువ్వు పుట్టి పెరిగింది పల్లెటూరులేనే కళ్యామాకు అనరాదా సరే గోడి కూడా లేదా లేదా దేలే పిరం బాగున్నది దొండకాయ ఉన్నది దొండకాయ ఉన్నదా గోడకాకరకాయలు తెచ్చినావు ఇప్పుడు సీజన్ అవేంది బాగా పిరమాట తీసుకురాలి అంటే అక్వరేటి తెచ్చి 10 రూపాయలు 3 కిలోలు తెల్లారంగా పోయి పారేసి ఎరకచ్చి 60 రూపాయలు 70 రూపాయల కిలో అమ్ముతానవా పారేసినాయా అక్కడ చూడుకో మార్కెట్ లో ఎట్లగా పెడుతుర్రు మరి నువ్వు కోడి చిక్కుడుకాయ ఎందుకు తేలే గోడకాకరకాయ ఎందుకు తేలే బాగా పిరం ఉన్నాయో అటు ఇప్పుడు ఇవి పిరం కాదా రూపాయి కిలో ఇస్తావా రూపాయి కిలో కాదు నేను తీసుకపోయిన పైసలకి ఎన్ని వచ్చినాయో గన్ని పట్టుకొచ్చుకున్నా సరే గాని గండి వచ్చానంటే అవి కూడా తెచ్చుకోవాలి కదా ఈ టమాటా 10 కిలోలు తెస్తావు సరే మళ్ళీ పోయినప్పుడు నీకు ఏం కావాలో లిస్ట్ రాసుకొని పోయి తీసుకొస్తాం అంతేనా ఏదో ఒకటి తీసుకోక ఏం తీసుకున్నావే ఆమె దగ్గర అట్టి చేపలు రొయ్యలు బొమ్మిడిలే ఉన్నాయట సందమామలు లేవాట పాపాలు లేవాట కొడుపలు లేవాట గురియలు కూడా లేవాట అంటే గురియలు అంటే చిన్న గురియలు ఎండిపోయినాయి కూడా అవి అట్టి చేపలు అంటారు ఇల్లు అట్టి చేపలు పచ్చి చేపలు అని అంటే అట్టి చేపలే అట్టి చేపలల్లా పచ్చి గురియలు అనొచ్చు బొమ్మలు అనొచ్చు బొమ్మిడిలు కూడా బొమ్మిడిలు అనొచ్చు నీకు అర్థమైందా దీనికి అర్థం కానట్టున్నామా ఏం తీసుకుంటావు చెప్పు కూరగాయలు తీసుకున్నావా బొమ్మిడిలు తీసుకున్నావా కూరగాయలు పాడగాయలు నిన్న పప్పే ఇవాళ పప్పే కాదే బొమ్మిడిలు తీసుకున్నా ఎవరు ఎక్కువ అమ్ముడు పోయినాయి 2-3 తీసుకున్నారు నీకు అమ్ముడు పోయినాయా ఇంకా ఉన్నాయా నీ బాగా పోయినాయా వదినే ఎవరు తీసుకోలే నువ్వన్న బోని ఏ రాదు ఏం తీసుకున్నావు చెప్పే కూరగాయలంటే అద్దంటివి
ఆ కూరగాయలు ఏం కూరగాయలు తీసుకుంటావు చెప్పు. ఏమున్నాయి కూరగాయలు? దొండకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. నీకేం కావాలి? మరి దొండకాయలు అంటుకుందామా? అంత కసరు కసరు. మరి బీరకాయలు? అబ్బు అంత ఒకరొకరు వస్తుంది. మరి టమాటాలు? అంత పుల్లగా అంత. ఇక ఏం తిని కాలపడతావు? మరి అదే అప్పుడే చెప్పచ్చు కదా. అయ్యో అట్టి చేపలు అయితే మంచిగున్నాయి కావాలి. ఫ్రెష్ ఉన్నాయి. ముక్కబట్ట అయితే రాలేదు లేవు కదా. ఎట్లా ముసురు పడుతుంది కానీ అట్టి చేపలు పాత చింతపండు నానేసి ఉల్లిగడ్డ వేసి కమ్మగా మెంతిపొడి వేసి తింటే ఉంటే సాగరంగా అన్నం ఉబ్బుకుది. చిన్న పిల్లగాళ్ళకి పెడతారు కదా, పులుసుల కట్ల తింటేనే కమ్మ గుట్టది, పులుసుల కట్లుంటేనే కమ్మ గుట్టది. నన్ను పిసోళ్ళు అనుకుంటారు ఏంది? మీ గురించి నా గురించి చిన్నప్పటి సంది మీకు తెలుసు కదా. నేను గిట్లా చెలాక్తనంగా మాట్లాడతా వాడ గిట్లా మాట్లాడతా అంటే నాకు నోట్లే నీళ్ళు ఊరుతాయి, నీళ్ళు ఊరుతాయి. నీ కూరగాయల కంటే అట్టి చేపల వాసన కమ్మగత్తాంది. చెప్పు ఏం తీసుకున్నావు? అబ్బా ఆమె దగ్గర తీసుకున్నాం అనుకో ఏం అడుగుతుంది. సరే వాళ్ళనే ఆమె దగ్గర 2 చెట్టాకుల అట్టి చేపలు తీసుకుంటాం. నువ్వు ₹1 కొత్తిమీర ఇచ్చిపో. దాని దగ్గర 2 చెట్టాకుల బొమ్మిడిలు తీసుకొని నా దగ్గర ₹1 కొత్తిమీర అడుగుతున్నావా? ₹10 ఇచ్చిన గింత ఇత్తలేడు ఎవరు. నీకేమైనా మానం ఉన్నదా? అయ్యో ఏంది వాళ్ళనే పిడాతకంత మాట అంటివి. ఆయన నేను కొత్తిమీర ఇవన్నా అడుక్కుంటలేను కదా, ఉత్తగా ఇవన్లే కదా. గంత కోపానికి ఎందుకు వస్తావు? ఈమె దగ్గర అట్టి చేపలు తీసుకొని ఈమె దగ్గర అట్టి కొత్తిమీర తీసుకుంటే కోపం రాదా? అట్టి చేపలు టమాటాలు తీసుకో, 2 కలిపి వండుతా, కమ్మగా ఉంటది కూర. 2 కలిపి వండితే తెల్లారేమంటవే. మళ్ళీ వేరే కూర తెమ్మంటావు. నాకు తెలియదా? ఇవాళ అట్టి చేపల పులుసు పెట్టు వదిలే. నువ్వు రేపటి నీళ్ళున్నా నీ వాడకత్తావు కదా, అప్పుడు టమాటాలు ఇచ్చిపోతావు. ఇంకేంది? నువ్వు 2 ఒక్కడేసారి కొన్నానని ఏమన్నావు? కొనని అబ్బా 4 తిరుగుతలేదే. నువ్వన్నా చెప్పు. ఆమె అరే నాకే వెనక పోతండ కూరగాయలు పట్టించారు మీ పేర్లు పెట్టి పిలిచిన వాళ్ళనే అవద్దే వాడకు చెప్పురి. మరిది ఏం తప్పులేదు గాని కూరగాయలు అంటే రాత్రి అని పిలిచిండు. ఆయన దాని దగ్గర తీసుకుంటాను. నాకు కూడా ఫోన్ చేయరాదు పిల్లగా. అట్టిగా పోతే మీ అన్నగారు తిడతాడు. అగ్గో ఈ కథ గమ్మతే ఉన్నది. బోని కాకపోతే నేను ఫోన్ చేయన్న వాళ్ళనే. వాడలు తిరగాలి, ఇంకో వాడ పోవాలి, ఆ వాడ కాకపోతే ఇంకో వాడ పోవాలి, ఈ వాడ కాకపోతే ఆ వాడకి అట్లా పోయి రావాలి. అట్టిగా పోతే తింటాడు అనుకుంటే ఈ డబ్బా మా ఇంట్లో పెట్టుకో. మెచ్చుకుంటాడు. మళ్ళీ వేసేసాడు అనిపిస్తుంది కానీ నీకు. దీన్ని నన్ను చూస్తే దీనికి ఏమనిపిస్తుంది చెప్పన్నా? ఇక మీ ముంగట ఇచ్చేది మనం పోతాను చప్పడ కూకుంటుంది కానీ మీరు లేకపోతే వదిలే నన్ను బంచాడినట్టాడు. ఈడు అన్ని సమాధానాలు ఈడే చెప్తాడు. నన్ను ఏం మాట్లాడిస్తారని దీని మనసులు అనుకుంటాంది. అది నవ్వుతుంది అంటే నిజంగానే చెల్లె మరిదికి పిసనే లేసింది. రైలు పట్టాలు లేక ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరిని మాట్లాడనిస్తలేడు. ఒక్కసారి అట్లంటే రోజు నేను ఎంత భరిస్తానో అర్థం చేసుకో అక్క. అయితే ఏం మాట్లాడతానే? వాళ్ళ కూడా నా ఇద్దరు ఇస్తానవా? అంటే నీకు పిస్తున్నా? ఓ వదినే నాకు నిజంగానే పిస్తున్నా అంటానవా? నీ దగ్గర ఒక్క కూరగాయలు కూడా తీసుకోను. ఓ వదినే నీ అట్టి చేపలు, బొమ్మిడీలు, రొయ్యలు అన్నిచ్చిపో. 1000 అయినా మంచిగా ఇప్పుడే నెట్టిస్తా. ఏ ఊకో పిల్లగా, ఏదో మర్జీవని మజాకాడినా. అందుకనే నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావా? నా నోట్ల మన్ను కొట్టబడుతుంది. నోట్ల మన్ను కొట్టుడు కాదు, నువ్వు నన్ను పిసలేసిందంటవా? నేను అన్నకు చెప్తావు. నీ సంగతి అన్న చెప్పుకుంటాడు. అరే ఇటు రాగానే అంత నచ్చినట్టు నాకు. నువ్వు ఆగాను ఏంది? ఇట్లా మధ్యలో నీ పిసోని అనుకుంటాను ఏంది? నిజంగానే. అరే నేనేమన్నా ఓ పిల్లగాళ్ళు కానీ ₹1000 కాదు కానీ 600 మొత్తం తీసుకో. ఓ అయితే నీవు ₹1000 ఇచ్చారంటే నువ్వు 600 అంటారు. నాకు తెలుసు అవి ఖరాబ్ అయినాయి, నాకు ఇచ్చిపోదామని చూస్తాను. నువ్వు కొత్త కుట్లు పిచ్చినాక తెస్తా అన్నావు కదా, అప్పుడే పో తీసుకుంటా. ఏ ఊకే ఈయన కొనేటట్టు లేడు. ఏదో కొన్నట్టు రారీ అని పిలిచిండు. అట్లా 4 వాడలు తిరిగినా కానీ అమ్ముడు పోవు. నువ్వు ఎట్లా ఎగుతున్నావో నెసల్లే. మేము ఎట్లా ఎగుతా నీకేంది? నువ్వు పోయి కూరగాయలు అమ్ముకోపో. నా దగ్గర కట్టేనే ఇంకా కూరగాయలు అమ్ముడు పోలేదా? అబ్బా ఏం మాట్లాడతారు? ఇక ఇవాళ దాకా నా దగ్గర రాకపోతే మస్తు అమ్ముతూ పోవచ్చు. అవి బొమ్మిడీలు నువ్వు కూరగాయలు ఇల్లు ఇవ్వకుంటే అట్లా ఊళ్ళో మొక్కన పోయి ఏదైనా ఒకటి తెస్తామా? అరే శేఖర్ గా
మనకు మటన్ తినబుద్ధి కాబట్టి మన దగ్గర పైసలు లేవా. శంకర్ గారి దగ్గర బాగా పైసలు ఉన్నాయి. వాడిని పొత్తు కూడా పెట్టుకొని మేకనికి వస్తాం. అవునే, ఏ ఐడియా మంచిగా ఉంది అండి. నువ్వు అన్నీ నిజమైన సత్తన్న. శంకర్ బాబు దగ్గర పైసలు బాగుంటాయి. అందుకే వాని దగ్గర తీసుకుంటాము. వానికి పుక్యానికి వస్తుందంటే పెట్టుబడి మా పెడతాడు. అయినా కానీ మనకు తాగుడుకు దొరుకుతుంది, కుప్ప వస్తుంది. అవునే సత్తన్న, నీకు తెలియలే అనుకున్నా, తెలియ బాగానే ఉంది. అవును కానీ శంకర్ బాబు వస్తాడు, నువ్వే అడిగి ఒకసారి. నేను అడుగుతుంది దిగిరా, నీకు భయమైంది. ఆగో ఇలా కేడ పని లేదేంది, చింత చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెడతారు. కూర్చోరా శంకరి. బావా కూర్చోరే. అబ్బా ఏం పని లేదు ఆరా, ఈడ కూర్చున్నారు. ఏం లేదురా శంకరి, ఒక ముచ్చట చెప్తా. ఏం ముచ్చట్నం చెప్పు. ఏం లేదురా శంకరి, ఇప్పుడు పనా పాట లేదు. ఒక మేకను కోసి కుప్పలేసుకొని మనిషి ఒక కుప్ప తీసుకొని మిగిలిన కుప్పలు అమ్ముదాం. తాగుడుకు దొరుకుతుంది, మనిషికి ఒక కుప్ప మిగులుతుంది. ఏమంటావు బావా? ఆహా, ఈ ఆటను కోసేందుకు నేను పెట్టుబడి పెట్టాలి కారా. మీ ముచ్చట నాకు అర్థమైంది. పెట్టుబడి పెట్టినాక మనం మనిషికో కుప్ప తీసుకొని మిగిలింది అమ్మి నీ లాభం తీసుకొని, అంటే ఈ ఫస్ట్ పెట్టుబడి పెడితే మేకను కోయచ్చు, మందు తాగచ్చు, కుప్ప ఫ్రీగా వస్తుంది. అంతేగారా మీరు అనేది? అవు బావా అంతేనే, నువ్వు పోయి పైసలు తీసుకురాబో, మేము మంచి పోతుని చూస్తాం. అందుకే శంకరి నీ కొరకు ఎదురు చూస్తున్నావు, నువ్వు పెట్టుబడి పెడతావని. మీ అవ్వ మీరు చెప్పేది మంచిగానే ఉన్నదిరా. కూర ఫ్రీగా నచ్చే తాగుడు దొరికితే తిన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు కిలో కూర పోయినంటే 1000 రూపాయలు అవుతుంది. ఇది కరెక్టే కానీ ఆయనతో కోసినాక లాస్ అయితే ఎవరు ఇస్తారా? లాస్ ఎందుకైతే ఊర శంకరి, నేను లాస్ కానిస్తారా? నేను అంతే అంటావా? తప్పదంటావా రా మరి? తప్పదురా శంకరి. అయితే మనం తీసుకోగా నా పైసలు అయితే నాకు అత్తాయి కదా. అత్తాయి. మనకు ఎక్కువ రూపాయలు అవసరం లేదు. మనకి ఇంత కూర వచ్చి నా పెట్టుబడి నాకు అత్తే చాలు. పెట్టుబడి వస్తాయి, తాగుడుకు సుతం మిగులుతాయిరా. సరే ఈ ప్రాణం మీకు ఎట్లా వచ్చిందిరా? నీకు వచ్చిందా ఈయనకి వచ్చిందా? ఇద్దరం కలిసి అనుకున్నావురా. మన దగ్గర పైసలు లేవు, శంకర్ గాడు అత్తే పైసలు పెడతాడని నీ కొరకే ఎదురు చూస్తున్నావు. భలే ఆలోచన రా మీది. ఫస్ట్ అయితే నేను పెట్టుబడి పెట్టాలి. పెట్టురా శంకరి, మా దగ్గర పైసలు లేవురా. మటన్ తినబుద్ధి అవుతుందిరా. పెడితేనే పెడతా. మా బావ పెడతాడు. సరే మీరు అన్నది నిజమేరా. మీరు కష్టపడురి, నేను పెట్టుబడి పెడతా. కానీ మేకను కోసినాక కార్యం కిల్లి ఉంటుంది చూసినావా, మొత్తం నాకేయాలి, కుప్పలు వేయద్దు. అరే శంకరి, కార్యం కిల్లి పక్కకు పెట్టిన తర్వాతనే రా కుప్పలు ఎత్తాం. సత్తన్న, కార్యం కిల్లి పక్క పెడితే కుప్పలు వేసుకుని ఉడుకుంటారా? కుప్పలు వేసేటోడుగా బండి చూస్తారా? శంకర్ గారికి లేని అనుమానం పుట్టిస్తానవేంది? నీ అవ్వ మేకను కోయక ముందుకే మీరు రొల్లి పెట్టుకుంటారు. ఆయనతో కోసినాక కూరాగం అయితే నా పెట్టుబడి రాదు. నేను కోయా, నేను పెట్టుబడి పెట్టా. కిషోర్ మాటలు పట్టించుకుంటావురా? అమ్మిచ్చే బాధ్యత నాది. ఒకవేళ అమ్ముడు కాకపోతే నేను ఇత్తపోరా పైసలు. అరే సత్తిగా, నీ మాట నమ్మి నేను పైసలు తెస్తానా, అర్థమైందా? సరే మీరు పోయి మేక కోసి ఎల్లారి తీసి సప్పలు తీయరి, నేను అట్లా పోయి ఇట్లా పట్టుకత్తా. ఓకే బాబా. అరే గొల్లయ్య దగ్గరకు వస్తుందా? అరే మంచి మంచి పోజు చూడురి. సరే నేను ఇంటికి పోయి పదన పెట్టి లెక్క పెట్టుడేనే, అట్లా అట్లా లెక్క పెట్టి ఇట్లా తీసుకురా. సరే. అబ్బా ఇవాళ మేక కూర తింటా, కోటర్ తాగుతా, నా పైసలు నాకు అట్లా. సత్తిగాడు చెప్పిండు కదా, అదే పని చేస్తా. అరే శేఖరు, శంకర్ గారు పైసలు తెస్తాను అటే బాయ్. అరే ఫోన్ చూస్తే కలుతలేదే. ఫోన్ కలిసుడు కాదురా, మేకిచ్చిన ఆయనే. మనం కోతి వాడబెట్టి కుప్పలు చేసే టైంలో ఆయన ఇత్తని లేడు. మీకు పైసలు ఇచ్చిన తర్వాతనే మీ కుప్పలు అయింది అనబట్టే. ఎట్లనే ఇప్పుడు మరి ఇంటికి చూద్దామా? పోదాం పారా ఇంటికి. శంకరే, ఓ శంకరే. ఓ బావా ఉన్నావే? ఏం లేదు రావాలి, ముగ్గురు పొత్తుల మేకని తీసుకున్నాం. మమ్మల్ని కొయ్యమన్నాడు. శంకర్ గారు పైసలు ఇస్తా అన్నాడు. ఇస్తా అని ఇటే ఉన్నాడు. ఆ మేక ఇచ్చిన ఆయనే పైసలు ఇచ్చిన తర్వాతనే కుప్పలై, లేకపోతే లేదని వెళ్ళగొట్టిండు. అందుకే పైసల గురించి వచ్చినాం వీని దగ్గరికి. ఉన్నాడా వాడు? ఫోన్ చేస్తాడు కలతలేదు. ఏంది ఆయన ఇంట్లో కూరగాయలు చక్కగా లేడు, పొత్తులో మేకను కోస్తే పైసలు ఇస్తా అంటే మీరు మేకను కోసిరు ఆయన మాటలు నమ్మి. అంటే రావాలి ఇప్పుడు లేడా మరి? ఆయన ఇంకెక్కడ ఉన్నాడు? ఆయన చిన్నమామ వస్తే ఎంలాడవేయండు. హాయ్
ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.